శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 12వ శ్లోకం భగవంతుడిని ధనస్వరూపుడిగా, సత్యస్వరూపుడిగా, సమత్వబుద్ధిగా, ఫలప్రదాతగా, ధర్మమయ కర్మస్వరూపుడిగా మనకు పరిచయం చేస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. వసుర్వసుమనాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిః. ఈ శ్లోకంలో మొత్తం 10 నామాలు ఉన్నాయి. వసుః వసుమనాః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షః వృషకర్మ వృషాకృతిః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 104వ నామం వసుః. చాలా చిన్నదైన ఈ నామం వెనుక పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం మరియు కరుణ దాగి ఉన్నాయి. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన 3 అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అందరిలో నివసించేవాడు. శంకరాచార్యుల వారు వసంతి అస్మిన్ భూతాని భూతేషు చ వసతీతి వసుః అని వివరించారు. అంటే సమస్త జీవరాశులు ఎవరిలోనైతే నివసిస్తున్నాయో అలాగే తను కూడా ప్రతి జీవిలో అంతర్యామిగా నివసిస్తున్నాడో ఆయనే వసువు. ఈ విశ్వం ఆయనలో ఉంది, ఆయన ఈ విశ్వంలో ఉన్నాడు. మన లోపల ఉండి మనల్ని నడిపించే చైతన్యం ఆయనే. రెండవ అర్థం, దానస్వరూపుడు. వసు అంటే సంస్కృతంలో ధనం లేదా సంపద అని కూడా అర్థం. భగవంతుడు తన భక్తులకు లభించే అతి పెద్ద సంపద లోకంలో ఉన్న బంగారమూ వెండో కాదు, నిజమైన శాంతిని జ్ఞానాన్ని ఇచ్చే ఆ పరమాత్మే అసలైన నిధి. అందుకే ఆయనను ఐశ్వర్యస్వరూపుడైన వసువు అని పిలుస్తారు. మూడవది, స్వయం ప్రకాశకుడు. మరొక అర్థం ప్రకారం వసు అంటే ప్రకాశించేవాడు. సూర్యచంద్రుడలో ఉండే కాంతి ఆయనదే. ఆయన వెలుగువల్లే ఈ ప్రపంచమంతా కనిపిస్తోంది. మన బుద్ధిని వెలిగించే జ్ఞానజ్యోతి కూడా ఆయనే. స్వామి వసుస్వరూప, నీవు నాలోనే ఉన్నావని, నేను నీలోనే ఉన్నానని గుర్తించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. బయట ఎక్కడో వెక్కకుండా నా హృదయంలోనే నిన్ను దర్శించుకునేలా నన్ను దీవించు. నీవే నా పరమ సంపదవు అని నమ్మి నీ దరిచేరే మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనసులో భయం తొలగి పరమాత్మ మనతోనే ఉన్నాడనే ధైర్యం కలుగుతుంది. ఓం వసవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 105వ నామం వసుమనాః. భగవంతుని యొక్క మనస్సు ఎంత గొప్పదో, ఎంత విశాలమైనదో ఈ నామం మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పవిత్రమైన మనసు కలవాడు. శంకరాచార్యుల వారు వసు ప్రశస్తం మనః అస్య ఇతి వసుమనాః అని వివరించారు. వసు అంటే ఇక్కడ శ్రేష్టమైన లేదా ప్రశస్తమైన అని అర్థం. మనలాంటి సామాన్యుల మనసు రాగద్వేషాలతో, కోపతాపాలతో నిండి ఉంటుంది. కాని పరమాత్మ మనసు ఎప్పుడు పవిత్రంగా, రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. ఆయన మనసు అత్యంత స్వచ్ఛమైనది కాబట్టి ఆయన వసుమన. రెండవ అర్థం, భక్తులపై నిరంతరం దయచూపేవాడు. మరొక అర్థం ఏమిటంటే, వసు అంటే ధనం. తన భక్తులకు కావాల్సిన ఆధ్యాత్మిక, లౌకిక సంపదలను ఎలా ఇవ్వాలి అని ఎప్పుడూ ఆలోచించే గొప్ప మనస్సు ఆయనది. భక్తుడు చిన్న ప్రార్థన చేసినా తన మనసును వారివైపు తిప్పి వారిని ఎలా అనుగ్రహించాలా అని తప్పించే కరుణామయుడు ఆయన. మూడవది, నిశ్చలమైన మనస్సు. ఈ ప్రపంచంలో ఏ మార్పులు జరిగినా, ప్రళయం వచ్చినా భగవంతుని మనస్సు చెలించదు. అది ఎప్పుడూ శాంతంగా, స్థిరంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనస్సును ధ్యానించటం వల్ల అలజడితో ఉన్న మన మనస్సులు కూడా ప్రశాంతతను పొందుతాయి. స్వామి వసుమన, నీ మనస్సు అత్యంత విశాలమైనది మరియు పవిత్రమైనది. నా మనస్సులోని అసూయ, ద్వేషం, అశాంతిని తొలగించు. నీలాగే నిర్మలమైన, ప్రశస్తమైన మనస్సును నాకు ప్రసాదించు. నీ దయగల చూపు ఎప్పుడు నాపై ఉండేలా నన్ను దీవించు అని ప్రార్థించటమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు బుద్ధి పవిత్రమవుతుంది. ఓం వసుమనసే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 106వ నామం సత్యః. ఈ ప్రపంచంలో అన్నీ మారుతూ ఉంటాయి, కాని ఏది మారకుండా ఉంటుందో అదే సత్యం.
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన 3 అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ఎన్నటికీ మారనివాడు. శంకరాచార్యుల వారు సద్భావః, సత్యః అని వివరించారు. కాలం మారుతున్నా, యుగాలు గడుస్తున్నా, ప్రళయం వచ్చినా సరే ఏ మార్పుకు లోను కాకుండా ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు పరమాత్మ. మనం చూసే ఈ లోకం ఇవాళ ఉంటుంది, రేపు మారుతుంది. కాని భగవంతుడు నిన్న, నేడు, రేపు కూడా ఒకేలా ఉండే సత్యస్వరూపుడు. రెండవ అర్థం, సాధువులకు మేలు చేసేవాడు. మరొక అర్థం ప్రకారం సత్ అంటే మంచివారు లేదా సాధువులు. సాధువుల పట్ల అనుకూలంగా ఉండి వారిని రక్షించేవాడు కాబట్టి ఆయన సత్యః. సత్యమార్గంలో నడిచేవారికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మూడవది, సత్యమే రూపంగా కలవాడు. వేదాలు పరమాత్మను సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని వర్ణించాయి. ఆయన కేవలం నిజం చెప్పేవాడు మాత్రమే కాదు, సత్యమే ఆయన రూపం. సూర్యుడికి వెలుగు ఎలాగో పరమాత్మకు సత్యం అలా అన్నమాట. సత్యానికి మించిన దైవం లేదు. ఆ సత్యమే శ్రీమహావిష్ణువు. స్వామి, సత్యస్వరూప, నీవు నిత్యుడవు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో శాశ్వతమైన నీ నామాన్ని ఆశ్రయిస్తున్నాను. నా మాటలో, నా ఆలోచనలో, నా పనిలో ఎప్పుడూ సత్యమే ఉండేలా నన్ను దీవించు. అసత్యం వైపు నా మనసు వెళ్లకుండా సత్యమార్గంలో నన్ను నడిపించి నీ దరి చేర్చుకో అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు వాక్శుద్ధి కలుగుతుంది. ఓం సత్యాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 107వ నామం సమాత్మ. ఈ నామం భగవంతుని యొక్క సమత్వ భావనను, ఆయన సర్వవ్యాపకత్వాన్ని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అందరిలో సమానంగా ఉండేవాడు. శంకరాచార్యుల వారు రాగద్వేష వినిర్ముక్తః సర్వభూతేషు సమయేకశ్చ ఆత్మ ఇతి సమాత్మ అని వివరించారు. అంటే భగవంతుడికి ఎవరిపైనా ప్రత్యేకమైన ఇష్టం అంటే రాగంగాని ద్వేషంగానీ ఉండవు. ఆయన ఒక చీమలోనూ, ఒక ఏనుగులోనూ, ఒక సామాన్యుడిలోనూ, ఒక జ్ఞానిలోనూ, అందరిలోనూ ఏ విధమైన వివక్ష లేకుండా సమానంగా నివసిస్తున్నాడు. రెండవ అర్థం, భేదభావం లేని పరమాత్మ. మనం మనుషులను కులం, మతం, ధనిక, పేద అనే తేడాలతో చూస్తాం. కాని పరమాత్మకు అటువంటి భేదాలు ఏవీ లేవు. ఆకాశం గదిలో ఉన్నా, బయట ఉన్నా ఎలాగైతే ఒక్కటేనో అలాగే ఉపాధులు అంటే శరీరాలు వేరైనా వాటిలో ఉండే ఆత్మస్వరూపం మాత్రం ఒక్కటే. ఆ సమమైన ఆత్మ శ్రీమహావిష్ణువే. మూడవది, నిశ్చలమైన స్థితి. సమాత్మ అంటే ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండేవాడు అని కూడా అర్థం. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆయన స్థితి మారదు. ఆయన ఎప్పుడూ పరిపూర్ణమైన శాంతితో ఉంటాడు. అటువంటి సమత్వ స్థితిని మనం కూడా అలవరుచుకోవాలని ఈ నామం మనకు బోధిస్తుంది. స్వామి, సమాత్మ, నీవు అందరిలోనూ సమానంగా ఉన్నావని గుర్తించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నాలో ఉన్న భేదభావాలను, ద్వేషాన్ని తొలగించి ప్రాణికోటినంతటినీ ప్రేమతో చూసే హృదయాన్ని నాకు ఇవ్వు. నీవు ఎలాగైతే లాభనష్టాలకు చలించవో, నేను కూడా జీవితంలోని ఒడిదుడుకులను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను పొందేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ద్వేషం తగ్గి మానసిక ప్రశాంతత, సమతౌల్యం కలుగుతాయి. ఓం సమాత్మనే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 108వ నామం సంమితః. ఇది వినడానికి చాలా మధురంగా ఉండే నామం. ఈ నామానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో 2 రకాల అద్భుతమైన అర్థాలను వివరించారు. వాటిని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, సర్వశాస్త్రాలచే నిర్ణయించబడినవాడు. శంకరాచార్యుల వారు సర్వపదార్థైః పరిచ్ఛిన్నః మరియు సర్వప్రమాణైః సిద్ధా అని వివరించారు. అంటే పరమాత్మ కేవలం ఒకచోట మాత్రమే ఉండేవాడు కాదు. ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఆయన పరిమితులకు లోబడి ఉన్నట్లు కనిపిస్తాడు. అలాగే వేదాలు, ఉపనిషత్తులు మరియు
ఇతర పవిత్ర గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా ఆయనే పరమసత్యం అని నిర్ణయించాయి. అందరిచేత, అన్ని ప్రమాణాలు చేత ఈయనే దైవం అని అంగీకరించబడినవాడు కాబట్టి ఆయన సంమితః. రెండవ అర్థం భక్తుల కోసం తనను తాను తగ్గించుకున్నవాడు. మరొక అందమైన అర్థమేమిటంటే భగవంతుడు అనంతమైనవాడు, కొలవడానికి సాధ్యం కానివాడు. కాని తన భక్తుల కోసం ఆయన ఒక చిన్న రూపంలోకి మారిపోతాడు. ఉదాహరణకు యశోదమ్మ కట్టెయ్యడానికి వీలుగా తనను తాను చిన్న బాలుడిగా మార్చుకున్నాడు. అంటే అనంతమైన పరమాత్మ భక్తుని ప్రేమ అనే కొలతకు లోబడిపోతాడు. ఇలా భక్తుల కోరిక మేరకు తనే ఒక పరిమితిని ఏర్పరుచుకుంటాడు కాబట్టి ఆయన సంమితః. మూడవది సమముగా కొలవబడినవాడు. ఆయన జ్ఞానుల దృష్టిలో జ్ఞానస్వరూపుడిగా, భక్తుల దృష్టిలో ప్రేమస్వరూపుడిగా ఎలా ఎవరు ధ్యానిస్తే వారికి అలా సమానంగా అంటే సంమితంగా అనుభవానికి వస్తాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండే దైవం. స్వామీ సంమిత, నీవు అనంతమైన వాడివైనా నాకోసమే ఒక రూపంలోకి వచ్చి నా హృదయంలో కొలువై ఉన్నావు. శాస్త్రాలు నిన్ను ఎలాగైతే పరమసత్యంగా కొనియాడాయో నా జీవితంలో కూడా నిన్నే పరమావధిగా భావించే బుద్ధిని నాకు ప్రసాదించు. నీ అనంతతత్వాన్ని నా చిన్న హృదయంలో ప్రేమతో బంధించే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల భగవంతుడు మనకు అత్యంత సన్నిహితుడు అనే భావన కలుగుతుంది. ఓం సంమితాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 109వ నామం సమః. కేవలం 2 అక్షరాల ఈ నామం పరమాత్మ యొక్క అత్యున్నతమైన స్వభావాన్ని మనకు బోధిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా వివక్ష లేనివాడు. శంకరాచార్యుల వారు సర్వభూతేషు అవిశేషేణ వర్తత ఇతి సమః అని వివరించారు. అంటే భగవంతుడు సమస్త ప్రాణికోటిలో ఎటువంటి భేదభావం లేకుండా సమానంగా నివసిస్తున్నాడు. సూర్యరశ్మి ఒక పవిత్రమైన గంగానదిపై, అలాగే ఒక మురికి కాలువపై ఎలాగైతే సమానంగా ప్రసరిస్తుందో, పరమాత్మ చైతన్యం కూడా ఉత్తములలో, అధములలో, జంతువులలో, పక్షులలో అందరిలోనూ ఏకరీతిగా ఉంటుంది. ఆయనకు వీరు నావారు, వారు పరాయివారు అనే తేడాలు లేవు. రెండవ అర్థం మార్పులేని ఏకైక సత్యం. సమః అంటే ఎల్లప్పుడూ ఒకేలా ఉండేవాడు అని అర్థం. ఈ ప్రపంచంలో ప్రకృతి సిద్ధంగా అన్నీ మారుతూ ఉంటాయి. కాని పరమాత్మ కాలానికి, దేశానికి అతీతంగా ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు. ఆయనలో హెచ్చుతగ్గులు ఉండవు. ఆయన పరిపూర్ణుడు, నిత్యుడు. మూడవది లక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు. మరొక అందమైన విశ్లేషణ ప్రకారం సా అంటే లక్ష్మీదేవి, మహా అంటే భర్త, అంటే లక్ష్మీదేవితో ఎప్పుడూ కలిసి ఉండే శ్రీమహావిష్ణువు అని అర్థం. భక్తులను అనుగ్రహించేటప్పుడు ఆయన కరుణామయ్యి అయిన అమ్మవారితో కలిసి సమహాగా దర్శనమిస్తాడు. స్వామీ సమస్వరూపా, నీవు అందరిలోనూ సమానంగా ఉన్నావని గుర్తించే వివేకాన్ని నాకు ప్రసాదించు. నా మనస్సులోని హెచ్చుతగ్గులను, ద్వేషాలను తొలగించి అందరినీ నీ స్వరూపంగా చూసే సముదృష్టిని నాకు ఇవ్వు. నీలాగే నేను కూడా కష్టసుఖాలను సమానంగా స్వీకరించే మనోధైర్యాన్ని పొందేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో అహంకారం తగ్గి విశ్వప్రేమ కలుగుతుంది. ఓం సమాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 110వ నామం అమోఘః. మనం చేసే ప్రార్థనలు, మనం పెట్టే నమ్మకం వృధా కాదని ఈ నామం మనకు హామీ ఇస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా వ్యర్థం కానివాడు. శంకరాచార్యుల వారు నమోఘం చేష్టితం పూజనం స్మరణం వా అస్య ఇతి అమోఘః అని వివరించారు. మోఘం అంటే వ్యర్థం లేదా ఫలించనిది అని అర్థం. అమోఘం అంటే ఎన్నటికీ వృధా కానిది అని అర్థం. భగవంతుని పట్ల మనం చేసే స్మరణగాని, పూజగాని, చివరకు ఒక చిన్న నమస్కారంగాని ఎన్నటికీ వృధా పోవు. ఆయనను నమ్ముకున్న వారికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. రెండవ అర్థం తిరుగులేని సంకల్పం కలవాడు. పరమాత్మ ఏదైనా అనుకుంటే అది జరిగి తీరుతుంది.
ఆయన సంకల్పం అమోఘమైనది. సృష్టిని సృష్టించాలన్నా, దుష్టులను శిక్షించాలన్నా, భక్తులను రక్షించాలన్నా ఆయన మాటకు తిరుగు ఉండదు. ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసమే ఉంటుంది. అందుకే ఆయనను అమోఘుడు అని పిలుస్తారు. మూడవది, కోరిన కోరికలు తీర్చేవాడు. ఆయనను ఆశ్రయించిన వారికి లభించే జ్ఞానము లేదా మోక్షము ఎన్నటికీ నశించవు. లోకంలో మనం పొందే వస్తువులు కాలక్రమేణా నశించిపోవచ్చు. కాని అమోఘుడైన ఆ విష్ణువు ఇచ్చే అనుగ్రహం శాశ్వతంగా మనతోనే ఉంటుంది. స్వామి, అమోఘ, నీవు సత్యసంకల్పుడవు. నీ నామస్మరణ ఎన్నటికీ వృధాపోదని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో నేను చేసే ప్రతి పనిని నీకు అంకితం చేస్తున్నాను. నా ప్రార్థనలను ఆలకించి నాకు సరైన మార్గాన్ని చూపించు. నీ అమోఘమైన అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై, నా కుటుంబంపై ఉండాలని వేడుకుంటున్నాను అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో ఆశావహ దృక్పథం పెరుగుతుంది మరియు నిరాశ తొలగిపోతుంది. ఓం అమోఘాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 111వ నామం పుండరీకాక్షః. భగవంతుని రూప సౌందర్యాన్ని, ఆయన నివాసాన్ని ఈ నామం వర్ణిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన 3 విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, తామర రేకుల వంటి కన్నులు కలవాడు. శంకరాచార్యుల వారు పుండరీకవత్ అక్షిణీ అస్య ఇతి పుండరీకాక్షః అని వివరించారు. పుండరీక అంటే తెల్ల తామర పువ్వు, అక్ష అంటే కన్నులు. భగవంతుని కన్నులు వికసించిన తామర రేకుల వలె ఎంతో అందంగా, విశాలంగా మరియు ప్రసన్నంగా ఉంటాయి. ఆ కళ్లతో ఆయన తన భక్తులను ఎంతో ప్రేమతో, కరుణతో చూస్తుంటాడు. ఆయన చూపు సోకితే చాలు మన దుఃఖాలన్నీ తొలగిపోతాయి. రెండవ అర్థం, హృదయకమలంలో నివసించేవాడు. మరొక గంభీరమైన అర్థం ప్రకారం పుండరీకము అంటే మన శరీరంలోని హృదయస్థానము. పరమాత్మ మన అందరి హృదయాలలో అంతర్యామిగా ఉండి మనల్ని గమనిస్తూ ఉంటాడు. అక్ష అంటే ఇక్కడ చూడటం లేదా వెలుగునివ్వడం అని అర్థం. మన హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు ఆయనే. మూడవది, వైకుంఠవాసి. పురాణాల ప్రకారం పుండరీకము అంటే పరమాత్మ నివాసమైన వైకుంఠధామము. ఆ దివ్యధామానికి అధిపతి లేదా అక్కడ అందరికీ దర్శనమిచ్చేవాడు కాబట్టి ఆయన పుండరీకాక్షుడు. స్వామి, పుండరీకాక్ష, తామర రేకుల వంటి నీ చల్లని చూపు నాపై ప్రసరించనివ్వు. బయటి ప్రపంచంలో నిన్ను వెతకకుండా నా హృదయ కమలంలో ఉన్న నిన్ను నేను దర్శించుకునేలా నా కళ్లకు జ్ఞానాన్నివ్వు. నీ కరుణా కటాక్షముంటే చాలు ఈ సంసార సాగరాన్ని నేను సులభంగా దాటగలను అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది మరియు భగవంతుని రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. ఓం పుండరీకాక్షాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 112వ నామం వృషకర్మ. భగవంతుడు చేసే పనులు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉంటాయని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ధర్మమే రూపంగా గల పనులు చేసేవాడు. శంకరాచార్యుల వారు దీనిని వృషః ధర్మః లక్షణం కర్మ యస్య సహ వృషకర్మ అని వివరించారు. వృష అంటే ధర్మం, కర్మ అంటే చేసే పని. పరమాత్మ చేసే ప్రతి పని, అది సృష్టి అయినా, స్థితి అయినా, లయమైనా అన్నీ ధర్మాన్ని నిలబెట్టడానికే ఉంటాయి. ఆయన ఏ పని స్వార్థం కోసం చెయ్యడు. లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం మాత్రమే ఆయన కర్మలు ఉంటాయి. రెండవ అర్థం, సత్కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు. మనం చేసే మంచి పనులను, పుణ్యకర్మలను కూడా వృష అని అంటారు. మనం చేసే ప్రతి సత్కార్యాన్ని గమనించి దానికి తగిన శుభఫలితాలను ప్రసాదించేవాడు ఆయనే. మనం ధర్మ మార్గంలో నడిచినప్పుడు మన పనులను విజయవంతం చేసే శక్తి ఈ వృషకర్మ. మూడవది, ఆదర్శప్రాయుడు. భగవంతుడు అవతారాలు ఎత్తినప్పుడు సామాన్య మానవుడిలాగే పనులు చేస్తాడు. శ్రీరాముడిగా ధర్మాన్ని ఆచరించి చూపాడు.
నేను చెయ్యాల్సిన అవసరం లేకపోయినా లోకానికి ఆదర్శంగా ఉండటం కోసమే నేను కర్మలు చేస్తున్నాను అని భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పాడు. అలా ధర్మాచరణను నేర్పేవాడు కాబట్టి ఆయన వృషకర్మ. స్వామి, వృషకర్మ, నీ పనులన్నీ ధర్మమయాలు. నేను చేసే పనులు కూడా నీకు ప్రీతికరంగా, ధర్మబద్ధంగా ఉండేలా నన్ను నడిపించు. నాలో ఉన్న సోమరితనాన్ని, అకర్మణ్యతను తొలగించి లోకానికి మేలు చేసే పనులలో నన్ను నిమగ్నం చెయ్యి. నేను చేసే ప్రతి పనిని నీకు చేసే పూజగా భావించే మనోస్థితిని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనం చేసే పనులలో స్పష్టత, ధర్మబుద్ధి కలుగుతాయి. ఓం వృషకర్మణే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 113వ నామం వృషాకృతి. అంతకుముందు నామమైన వృషకర్మ భగవంతుని పనుల గురించి చెబితే, ఈ నామం ఆయన స్వరూపం గురించి వివరిస్తుంది. శ్రీ ఆది శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ధర్మమే రూపంగా కలవాడు. శంకరాచార్యుల వారు దీనిని ధర్మ ఏవా ఆకృతిః అస్య ఇతి వృషాకృతిః అని వివరించారు. వృష అంటే ధర్మం, ఆకృతి అంటే రూపం. భగవంతుడు ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే కాదు, సాక్షాత్తు ధర్మమే ఒక రూపం దాల్చి వస్తే ఆయనే శ్రీ మహావిష్ణువు. అందుకే రామాయణంలో శ్రీరాముడిని రామో విగ్రహవాన్ ధర్మః అంటే నడిచే ధర్మం అని వర్ణించారు. రెండవ అర్థం, ధర్మ రక్షణ కోసం అవతారాలు ఎత్తేవాడు. భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తుతాడు. ఆ అవతారాలన్నింటి ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే, అది ధర్మాన్ని రక్షించడం. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మానికి ఒక ఆకారాన్ని ఇచ్చి తిరిగి స్థాపించేవాడు కాబట్టి ఆయన వృషాకృతి. ఆయన ప్రతి అడుగు, ప్రతి రూపం ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. మూడవది, పుణ్యపురుషుడు. ఎవరైతే ధర్మబద్ధమైన పనులు చేస్తారో వారి హృదయాలలో పరమాత్మ పుణ్యరూపంలో ప్రకాశిస్తాడు. మనం చేసే ప్రతి మంచి పనిలోనూ భగవంతుని రూపం దాగి ఉంటుంది. సత్యం, దయ, శాంతి వంటి గుణాలే ఆయన నిజమైన ఆకృతులు. స్వామి, వృషాకృతి స్వరూప, నీవు ధర్మస్వరూపుడవు. నా జీవితంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయం, నేను వేసే ప్రతి అడుగు ధర్మబద్ధంగా ఉండేనా చూడు. నీ దివ్య రూపాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాలో కూడా ధర్మం పట్ల అనురక్తి కలిగేలా దీవించు. అధర్మ మార్గంలో ప్రయాణించకుండా సదా నీ నీడలో ధర్మ మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన ప్రవర్తనలో మార్పు వస్తుంది మరియు సన్మార్గంలో నడిచే బలం లభిస్తుంది. ఓం వృషాకృతయే నమః.